అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ ఉపాధ్యాయులందరూ కూడా వందనం. చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, మా కార్యకర్తల తరఫున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇది మామూలు విజయం కాదు. వాళ్ళ మల్కా కొమరే గారు 5,000 పైగా మెజార్టీతో గెలవడం ఒక చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. రోజు నరేంద్ర మోడీ గారి మీద మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ కూడా ఒక గౌరవం, ఒక అభిమానం, ఒక భరోసా, ఒక నమ్మకం నరేంద్ర మోడీ గారి మీద. దేశవ్యాప్తంగా కూడా మేధావి వర్గం, ఉపాధ్యాయులందరూ కూడా మోడీ గారి నమ్మకం ఉన్నారు. కాబట్టి మొన్న బడ్జెట్ లో 12,70,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ విషయాన్ని ఇలా గుర్తుంచుకున్నటువంటి గౌరవ ఉపాధ్యాయులు ఇలా సరైన తీర్పిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల కోసం ఇవాళ మూర్ఖత్వపు 317 జీవో తెచ్చినటువంటి కేసీఆర్ మూర్ఖత్వ పాలన వ్యతిరేకంగా ఆ రోజు ఏవిఎన్ రెడ్డి గారిని గెలిపించారు. ఈ రోజు కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో 317 జీవోకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసిన యుద్ధాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తలకు గాయాలైనటువంటి ఆ రక్తం చిందించిన విషయాన్ని గుర్తుంచుకొని, కార్యకర్తల మీద పడ్డ లాఠీ దెబ్బలను గుర్తుంచుకొని, కార్యకర్తల పైన జైలు సందర్భాలను గుర్తుంచుకొని ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. తపస్ ఇవాళ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇవాళ చాలా మంది తపస్ అంటే చిన్న సంస్థ, ఇలా సభ్యులు లేరని చెప్పి వ్యంగ్యంగా ఎవరైతే వ్యాఖ్యానించారో వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క సభ్యులు, ఉపాధ్యాయులు కష్టపడి ఇలా పనిచేసిన తీరు ఫలితంగా ఇలా విజయం సాధించినాం. నిజంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క కష్టం ఈరోజు ఫలించింది. ఒక్కొక్క కార్యకర్త వాళ్ళ పూర్తి సమయాన్ని వెచ్చించి వాళ్ళ సొంత పనులను పక్కకు పెట్టి ఈరోజు కొమరే గారి యొక్క విజయం కోసం ఇవాళ కష్టపడి పనిచేసే ఫలితంగా ఈరోజు విజయం చేకూర్చడం జరిగింది. దాంతోపాటు కొమరే గారి మీద ఒక విశ్వాస, నమ్మకం ఉపాధ్యాయ వర్గాలకు ఏర్పడ్డది. కొమరే గారికి అనుభవం ఉంది, వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు, ఉపాధ్యాయ సమస్యలు వారికి తెలుసు. దాని మీద ఫైట్ చేసే అవకాశం కేవలం కొమరే గారికి మాత్రమే ఉంది. ఆ దమ్ము, ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పి గుర్తించిన తర్వాత కొమరే గారికి భారీ మెజార్టీ అందించడం జరిగింది. ఈ విజయం అంతా కూడా ఇలా ఉపాధ్యాయులకే విజయాన్ని అంకితం చేస్తున్నాం. మీరు కష్టపడి ఓట్లేసి గెలిపించారు. ఈ విజయం అంతా కూడా నరేంద్ర మోడీ గారికి అంకితం చేస్తున్నాం. ఈ తీర్పు మా కార్యకర్తలకు ఒక భరోసా, మా కార్యకర్తల కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది, మా కార్యకర్తలకు నమ్మకం, విశ్వాసం ఏర్పడేది. రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీ రోజులే. తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావడానికి ఇది ఒక సంకేతం. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉండరనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. కాబట్టి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం. మేమే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకొని విర్రవీగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం ఇది. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు విశ్వాసం, నమ్మకం. కాబట్టి రేపు ప్రకటించే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం ఉంది. నిజంగా మా కార్యకర్తలు నిజంగా గొప్ప కార్యకర్తలు. ఇటువంటి కార్యకర్తలు పార్టీలో మేము ఉండడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేశారు. నిజంగా కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్. కాబట్టి ఈ గెలుపులో కొమరే గారు, వారి అనుచరులు చాలా కష్టపడి పనిచేశారు. చాలా మా నాయకులందరూ కూడా, మా పాయాల శంకర్ గారు ఇక్కడ ఉన్నారు, మా ఇన్వెస్టర్ గారు, మాజీ శాసనసభ్యులు, మా మేయర్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు, మా సంగప్ప గారు, టీచర్స్ ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ మా సంగప్ప గారు, మా సంజయ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఇట్లా చాలా మంది నాయకులు ఉన్నారు. దాంతో పాటు తపస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.